ఆకాశం ఎర్రగా ఉంది. మామూలుగానే ఉంది. కోడ్ వర్డ్ ఫోన్లో చెప్పాను కదా. ఓ అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. బాలసుబ్రహ్మణ్యం. అభిరామ్. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? హే బడి, ఏంటి నేను క్వశ్చన్కి ఆన్సర్ వెతికాను. మీకు ఆన్సర్ దొరకకపోయినా పర్లేదు అన్న, ఆ క్వశ్చన్కి ఆన్సర్ వెతకాలనే క్యూరియాసిటీ ఉంది కదా, అది ఉంటే చాలు. ఓకేనా? నిజంగా సైంటిస్ట్కి కావాల్సింది కొత్త ఏదో సృష్టించాలనేది కాదు, ఉన్న వాటిలో ఏదో ఒకటి కొత్తగా ఇలా చేయవచ్చా అనే క్యూరియాసిటీ ఉండాలి. అది ఉంటే మనం కొత్తగా అయినా చేయగలుగుతాం. ఓకేనా? రైట్. ఆ క్యూరియాసిటీని ఎప్పుడు పోనివ్వద్దు, ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూనే ఉండండి, ఎవరినైనా ఏదైనా. ఓకేనా? రైట్. సో నిన్నటి క్వశ్చన్ ఏంటి? డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ కలర్స్ ఎందుకు ఉంటుంది స్కై అనేదే కదా. కరెక్ట్. దీనికి స్కాటరింగ్ అనే ఫినామినా రెస్పాన్సిబుల్ నాన్న. ఈ స్కాటరింగ్ అంటే ఏంటంటే, ఓకే, లైట్ అనేది వేవ్ ఫామ్లో ఉంటుందని చెప్పాను కదా. కరెక్ట్. ఆ వేవ్ లెంత్ ఏమంటారు, ఆ లైట్ అనేది ఒక చిన్న పార్టికల్, ఓకే, చాలా చిన్న పార్టికల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ పార్టికల్ సైజ్ కానీ లైట్ వేవ్ లెంత్తో సేమ్ ఉంటే, ఆ పార్టికల్ సైజ్ కానీ లైట్ వేవ్ లెంత్తో సేమ్ ఉంటే అది అబ్జార్బ్ చేసుకుని, ఓకే, ఆ లైట్ని అబ్జార్బ్ చేసుకుని అన్ని డైరెక్షన్స్లో రీఎమిట్ చేస్తుంది, ర్యాండమ్ డైరెక్షన్స్లో రీఎమిట్ చేస్తుంది. ఇదే స్కాటరింగ్ అనమాట. దీనికి కండిషన్ ఏంటి? ఏ లైట్ అబ్జార్బ్ అవుతుంది, ఏ వేవ్ లెంత్ అబ్జార్బ్ అవుతుంది అంటే, ఆ వేవ్ లెంత్ యొక్క ఏమంటారు, వేవ్ లెంత్ అనేది అంటారు ఆ పార్టికల్ యొక్క సైజ్ బట్టి ఉంటుందన్నమాట. ఓకేనా? ఆ పార్టికల్ సైజు ఆ వేవ్ లెంత్ ఒకే రేంజ్లో ఉన్నాయనుకో, అప్పుడు ఆ వేవ్ లెంత్ని ఆ పార్టికల్ అబ్జార్బ్ చేసుకుని మిగతా అన్నింటిని ఎమిట్ చేస్తుంది. ఓకే, సో ఇది బేసిక్. ఓకేనా? సో బ్లూ కలర్ ఎందుకు ఉంటుంది అంటే, జనరల్లీ మనకి మన అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ గ్యాసెస్ ఉంటాయి. కరెక్ట్. సో ఈ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ గ్యాసెస్ ఒక సైజ్ అనేది మనకి బ్లూ వేవ్ లెంత్ దీంట్లో ఉంటుందన్నమాట. సో లైట్ నుంచి, సన్ నుంచి వచ్చే లైట్ మొత్తం వైట్ లైట్, అన్ని కలర్స్ ఉంటాయి కదా, అన్ని వేవ్ లెంత్స్ ఉంటాయి. సో మన అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఉన్నంత వలన ఏమవుతాయంటే, ఈ మాలిక్యూల్స్ బ్లూ కలర్ని అబ్జర్వ్ చేసి మళ్ళీ కంప్లీట్గా స్కాటర్ చేస్తాయి అనమాట. సో అందుకే మనకి బ్లూ కలర్ ఆఫ్ ద స్కై కనబడుతుంది. ఓకే. సో వైట్ ఎప్పుడు కనబడుతుంది? మిట్ట మధ్యాహ్నం అప్పుడు మనకు అప్పుడప్పుడు వైటిష్ ఉంటుంది. ఎందుకు? ఏమవుతుందంటే, ఈ మొత్తం మధ్యాహ్నం అప్పుడు మన వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది కదా, అది కూడా అట్మాస్ఫియర్లో కన్సిడరబుల్ అమౌంట్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్, నైట్రోజన్, వీటితో పాటు వాటర్. సో ఏమవుతాయంటే అన్ని కలర్స్ అబ్జర్వ్ అయిపోతాయి. ఈ సైజెస్ అనేవి అన్ని వేవ్ లెంత్స్లో ఉంటాయన్నమాట. అన్నీ అబ్జర్వ్ అయిపోయి అన్నీ స్కాటర్ అవుతాయి. సో అన్ని కలర్స్ ఒకవేళ స్కాటర్ అయితే కలిపి మళ్ళీ మన ఏ కలర్ వస్తుంది? వైటే కదా. రైట్. నా ఎర్లీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్లో ఏమవుతుందంటే, ఇక్కడ మీకు మిగతా అన్ని కలర్స్ కూడా స్కాటర్ అయిపోతాయి, ఒక్క రెడ్ తప్ప. రెడ్ వేవ్ లెంత్ చాలా ఎక్కువ కదా, ఆ వేవ్ లెంత్తో ఉన్న పార్టికల్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్లో ఉండవు. సో అప్పుడు ఏమవుతాయి? మిగతా కలర్స్ అన్నీ స్కాటర్ అయిపోయి ఒక రెడ్ మాత్రమే, ఒక ఆరెంజ్ మాత్రమే, ఆ రెడ్డిష్ షేడ్ మాత్రమే మనకి కనబడుతుంది. అందుకే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మనకి రెడ్డిష్ ఆర్ ఆరెంజిష్ షేడ్ ఉంటుంది. ఓకే. ఎగ్దమ్ ఆఫ్టర్నూన్లో మనకి వైట్ ఉంటుంది, అండ్ త్రూఅవుట్ ద డే మనకి అంటారు బ్లూయిష్ ఉంటుంది స్కై. అర్థమైంది అనుకుంటా. చాలా సింపుల్ కాన్సెప్ట్ నాన్న. ఓకేనా? సో దీంతో మనం లైట్ని ఇక్కడ ఆపేద్దాం, రేపు మళ్ళీ హీట్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం చెప్పాను, కానీ నాకు లైట్ చెప్పేటప్పుడు చాలా బాగా అనిపించింది అన్న. ఎందుకంటే ఇప్పటికే మీరు ఈ లైట్ చెప్పేటప్పుడు ఇంటరాక్ట్ అయ్యారు, క్వశ్చన్స్ అడిగారు, అండ్ కొంతమంది ఆన్సర్స్ కూడా ఇచ్చారు. సో నాకు చాలా బాగా అనిపించింది. నా గోల్ అదే కదా, మీరు క్వశ్చన్స్ అడగాలి, మీరు ఇంటరాక్ట్ అవ్వాలి అనేదే నా గోల్. సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే, ఓకే, మీకు ఏదైనా కాన్సెప్ట్లో డౌట్స్ ఉంటే అవి కూడా కమెంట్ చేయండి. నేను వాటిని నెక్స్ట్ వీడియోస్లో అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేనే క్వశ్చన్స్ వేసుకుని నేనే ఆన్సర్స్ ఇస్తున్నాను కదా, అలా కాకుండా మీకేమైనా డౌట్స్ ఉంటే అవి మీరు కమెంట్స్లో పెట్టండి, నేను వాటిని ఆన్సర్ చేస్తాను. ఓకేనా? లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇన్స్టాలో చూస్తుంటే ఫాలో కొట్టండి. అదే మీరు యూట్యూబ్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ కొట్టండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. అండ్ రేపు మళ్ళీ హీట్ టాపిక్తో కలుద్దాం. అప్పుడు నేను మీ ఫిజిక్స్ బడి సావనా.